హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజైతే నేను కాగ్నిజెంట్‌లోని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఐ మీన్ వాళ్ళకి సాలరీ ఎంతుంటది? వాళ్ళ వర్క్ ప్రొఫైల్ ఏంటి? అండ్ జాబ్ రోల్ ఏంటి? అక్కడ చేయాల్సిన వర్క్ ఇలాంటివన్నీ కూడా దాని గురించి అయితే వీడియోలో కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్ కూడా ఈ రోల్‌కి ఎలిజిబులే. మాక్సిమమ్ ఆఫ్ ది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకుంటున్నారు ఈ రోల్‌కి. సో, ఒకవేళ మీరు 2021 నుంచి 2023 లోపు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అయినా కూడా, మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఫ్రెషర్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చనమాట ఈ రోల్‌కి. అండ్ ఇక్కడ జాబ్ రోల్ ఇక్కడ వర్క్ ఏముంటది గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ మీకు క్లయింట్ వెబ్‌సైట్స్ గాని ఆర్ ఎల్స్ ఏదైనా మీకు వర్క్‌లో ఏదైనా మాట్లాడుకుంటే మీకు కంటెంట్ మోడరేషన్ ఏదైతే జాబ్ రోల్ ఉంటదో సేమ్ దీనికి కూడా అలానే ఉంటదనమాట. లైక్ మీకేదైతే ఇచ్చిన వర్క్‌లోని సమ్ ఇమేజెస్ ఏదైతే కంటెంట్ వాళ్ళు పబ్లిష్ చేశారో, ఆ కంటెంట్ ఆ ఇమేజెస్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయినాయా, పెట్టారా లేదా అని చెక్ చేయాల్సొస్తది. అండ్ ఆల్సో ఇది ఫ్యామిలీ సేఫ్ కంటెంటేనా ఆర్ ఎల్స్ కంటెంట్‌ని రేట్ చేయడం అండ్ వెరిఫైయింగ్ ద కంటెంట్ ఇన్ ద వెబ్‌సైట్స్ ఇలాంటివన్నీ కూడా చేయాల్సొస్తదనమాట. ఇది పర్సన్ టు పర్సన్ అండ్ క్లయింట్ టు క్లయింట్ ఇవన్నీ గూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ వర్క్ అంతా కూడా. అండ్ ఆల్సో ఇంకా మీకు వర్క్ ఎలా ఉంటదంటే ఫర్ సమ్ మీ క్లయింట్ ఉండొచ్చు. మీ క్లయింట్‌కి మీరు మార్కెటింగ్ అయితే చేసే అవకాశం అయితే ఉంటదనమాట కొన్ని రోల్స్‌లోని. లైక్ మీ క్లయింట్‌కి ఒక ప్రొడక్ట్ ఉండొచ్చు. దాన్ని వేరియస్ సోషల్ మీడియాస్‌లో గానీ ఆర్ ఎల్స్ ఆర్టికల్స్ క్రియేట్ చేయడం గానీ వెబ్‌సైట్స్‌లోని మీ క్లయింట్ వెబ్‌సైట్స్‌లోని ఇలాంటివన్నీ ఈ జాబ్ రోల్ కిందకొస్తాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్‌కి. సో, మాక్సిమం ఇలా కంటెంట్‌ని ఏదైతే మోడరేషన్ జాబ్ రోల్ ఉందో, సేమ్ ఇది కూడా సిమిలర్ రోల్ అనమాట. వర్క్ అయితే సిమిలర్‌గానే ఉంటది. కంటెంట్‌ని మోడరేట్ చేయడం. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా అంటే, సమ్ పీపుల్‌కి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్తున్నారు. అండ్ సమ్ పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా ఇప్పుడు రీసెంట్‌గా కొంతమంది జాయిన్ అయిన ఫ్రెషర్స్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా ఇస్తున్నారనమాట. సో, ఈ రోల్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం గూడా ఉంటది. ఒకవేళ మీ హెచ్ఆర్ గాని ఇంటర్వ్యూలోని ఓకే అంటే, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చే అవకాశం కూడా ఉంటది. అండ్ మీకిక్కడ ఆఫీస్ లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే కాగ్నిజెంట్‌కి ఇండియా వైడ్‌గా ఆఫీస్ లొకేషన్స్ ఉన్నాయి గాబట్టి, మీకు నియరెస్ట్‌గా ఏ లొకేషన్ ఉందో అక్కడికైతే మీరు లొకేషన్ చూజ్ చేసుకొని, మీరైతే ఆఫీస్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చనమాట. అండ్ ఇది ఈ జాబ్ రోల్ గురించి. అండ్ ఇక సాలరీ విషయం గురించి మాట్లాడుకుంటే, సాలరీ మీకిక్కడ 3.5 నుంచి 4.5 మధ్యలో వేరీ అయ్యే అవకాశం ఉంటదనమాట. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎక్స్‌పీరియన్స్. మీకు ఎక్స్‌పీరియన్స్ గూడా ఉంటే అది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. 5.5 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటది. సో, ఇది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ గురించి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఇలాంటి టాపిక్స్ పైన మీకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా నేను ఆ టాపిక్స్ పైన వీడియోస్ అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.